ఇండియన్ సైంటిఫిక్ ఎలైట్ ఏదైతే ఉన్నారో కదా, మన సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో కదా, మిస్టీరియస్ డెత్ అవుతున్నది. డిఆర్డిఓలో అట్లనే అవుతున్నది, ఇస్రోలో అట్లనే అవుతున్నది, బరాక్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, అక్కడ కూడా అట్లనే అవుతున్నది. లేటెస్ట్గా అక్టోబర్ 2025 నాడు అక్షదీప్ గుప్తా 30 సంవత్సరాల బ్రహ్మోస్ సిస్టమ్ ఇంజనీర్ చచ్చిపోయింది పాపం. ఆయనకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందట. ఆయనకు ఏ హెల్త్ ఇష్యూ లేదు, రీసెంట్గా పెళ్ళయింది. మన సస్పిషన్ అనేది ఇంటెన్సిఫై అయింది. అసలు ఈ అన్రిజాల్వ్డ్ సైంటిఫిక్ డెత్స్ ఎట్లయితున్నాయి, ఈ అసలు కారణాలు లేని సావులు ఎట్లయితున్నాయి? 1966 నుంచి మొదలెడితే బాబా ప్లేన్ క్రాష్కి ఇది చాలా మషూర్. హోమీ జే బాబా అని మాట్లాడతాం, ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సడన్గా క్రాష్లో చచ్చిపోతాడు మాంట్ బ్లాంక్లా. ఇప్పటిదాకా దాని మీద కంక్లూజివ్ ఇన్వెస్టిగేషన్ ఏం రాలే. ఇందులో యుఎస్ పాకిస్తాన్ చేతున్నది అని చెప్పి అప్పటి నిపుణులు మాట్లాడతారు. బిలీఫ్ ఏంటంటే ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రెస్ అనేది తారాస్థాయిలో ఉన్నప్పుడు ఈయన ప్రాణాలను హరించిండ్రు అని చెప్పి మాట్లాడతారు. 1971 66 నుంచి ఇప్పుడు 71 దగ్గరకు వస్తే విక్రమ్ సారాభాయ్ ఇస్రో ఫౌండర్ సడన్గా హోటల్ రూమ్లో చచ్చిపోతారు. ఇప్పటిదాకా ఆయన హెల్త్ ఇష్యూస్ మీద ఏ రిపోర్టు రాలేదు. అసలు ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ సైంటిస్టుల డెత్లు ఎందుకు జరుగుతున్నది అనేది ఒక పెద్ద మిస్టరీ అయిపోయింది.